భారత చలనచిత్ర సీమలో తనదైన ప్రత్యేక స్థానాన్ని స్వయం కృషితో సాధించుకున్న అన్నయ్య శ్రీ చిరంజీవి గారిని పద్మ విభూషణ్ పురస్కారం వరించడం ఎనలేనటువంటి సంతోషాన్ని కలిగించింది. నటనలో ఎంతో తపనతో అడుగుపెట్టిన అన్నయ్య తనకు వచ్చిన ప్రతి పాత్రను, చిత్రాన్ని మనసు పెట్టి చేశారు. కాబట్టే ప్రేక్షక హృదయాలను గెలుచుకున్నారు. అగ్రశ్రేణి కథానాయకుడిగా సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. సామాజిక సేవా రంగంలో అన్నయ్య శ్రీ చిరంజీవి గారు చేస్తున్న సేవలు ఎందరికో ఆదర్శంగా నిలిచాయి. పద్మవిభూషణ్ పురస్కారానికి ఎంపికైన శుభ సందర్భంగా శ్రీ చిరంజీవి గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ ఎం వెంకయ్యనాయుడు గారు పద్మవిభూషణ్ పురస్కారానికి ఎంపిక కావడం ముదావహం. విద్యార్థి నాయకుడు దశ నుంచే రాష్ట్ర ఉపరాష్ట్రపతి స్థాయికి ఎదిగిన శ్రీ వెంకయ్యనాయుడు గారు సుదీర్ఘకాలం ప్రజా జీవితంలో ఉన్నారు. ఆయన వాగ్ధాటి, తెలుగు భాషపై ఉన్న పట్టు అసామాన్యమైనవి. కేంద్ర మంత్రిగా విశేషమైన సేవలు అందించారు. రాజకీయ ప్రస్థానంతో పాటు స్వచ్ఛంద సంస్థ ద్వారా ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నారు. శ్రీ వెంకయ్యనాయుడు గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. తెలుగు రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి కళా సాహిత్య రంగాల నుంచి పలువురు పద్మ పురస్కారాలకు ఎంపిక కావడం సంతోషకరం. మచిలీపట్నానికి చెందినటువంటి హరికథా కళాకారిణి శ్రీమతి ఉమామహేశ్వరరావు గారు, అలాగే తెలంగాణ రాష్ట్రం నుంచి చిందు యక్షగాన కళాకారుడు శ్రీ గడ్డం సమ్మయ్య గారు, స్థపతి శ్రీ వేలు ఆనందాచారి గారు, బుర్రవీణ వాయిద్యకారుడు శ్రీ దాసరి కొండప్ప గారు, సాహిత్య విభాగం నుంచి శ్రీ కేతావత్ సోలాంగ్ గారు, సోమ్లాల్ గారు, శ్రీ కూరెళ్ల విఠలాచారి గారు పద్మశ్రీ పురస్కారాలకు ఎంపిక కావడం ఆనందదాయకం. వాళ్ళందరికీ నా అభినందనలు. పద్మ పురస్కారాలకు ఎంపిక విషయంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం ప్రశంసలు అందుకుంటోంది. సామాజిక, సాహిత్య, వ్యవసాయక ఇలా వివిధ దశల్లో మరి న్యాయపూర్వకమైన, స్ఫూర్తిదాయకమైనటువంటి సేవలు చేస్తూ మరి ఎంతో గొప్పగా అయితే మరి రియల్ లైఫ్ హీరోస్గా మారుతున్నటువంటి నేపథ్యంలో వారిని గుర్తించి పద్మ అవార్డ్స్తో గౌరవిస్తున్నారు. ఈ పురస్కారాలకు ఎంపికైన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేశారు జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్.